అందరికీ నమస్కారం. నేను మీ రాజ్ కుమార్. కొందరు ఎమ్మెల్సీలు, కొందరు ఎంపీలు పార్టీ వీడి వేరే పార్టీలకు వలస వెళ్ళిపోతున్నారు. దానికి సంబంధించి సోకాల్డ్ మీడియా, సోకాల్డ్ సోషల్ మీడియా ఓ రేంజ్లో ప్రచారాలు చేసుకుంటానే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, పార్టీ పని అయిపోయింది అని చెప్పి. అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాను నేను. అట్లా మన కార్యకర్తలు కూడా ఒకటే చెప్పదలుచుకున్నాను. ఎవ్వరు ఇట్లాంటి విషయాన్ని చూసి భయపడే ప్రసక్తే లేదు. ఎవరు ఇట్లాంటి విషయాన్ని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. మన కార్యకర్తలకి చెప్తాను, అవతల వాళ్ళకి చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు ఉన్నది ఒక్కళ్ళే. మళ్ళీ చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు ఉన్నది ఒక్కళ్ళే. దాంతోపాటు ఆయన తల్లి విజయమ్మ గారు, ఇద్దరితోనే పార్టీ మొదలైంది. జగన్మోహన్ రెడ్డి గారు భయపడడం చేత కాకుండా వేరే వాళ్ళతో పొత్తులు పెట్టుకోలే. అందరి మాదిరి వేరే వాళ్ళతో పొత్తులు పెట్టుకోలే. అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్లో హైకమాండ్నే, ఏకంగా పిఎంనే, ప్రైమ్ మినిస్టర్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళని ఎదిరించి పార్టీ పెట్టి యాత్ర చేసి అధికారంలో ఒకసారి ప్రతిపక్ష హోదా దక్కించుకొని ఇంకోసారి అధికారం దక్కించుకున్న నేత, నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇట్లాంటి తాటాకు చప్పుళ్ళకి, ఇట్లాంటి వలసలకి ఆయన వెంట్రు కూడా కదలదు. ఎవ్వరే కానీ మన పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎవ్వరు చింతించాల్సిన అవసరమే లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండేదే నికాస్ అయిన కార్యకర్తలు, నిజాయితీ ఉన్నవాళ్ళు, విలువలు ఉన్నవాళ్ళు. పార్టీలో వచ్చేవాళ్ళు వస్తుంటారు, పోయేవాళ్ళు పోతుంటారు. పార్టీలో మిగిలేది ఇద్దరే. ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన్ని సపోర్ట్ చేసే కార్యకర్తలు, ఇద్దరే అంతే. మధ్యలో వచ్చేవాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. ఇట్లా వచ్చిపోయే వాళ్ళని చూసి మన క్యాడర్ అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇట్లాంటి విషయాల వల్ల వెంట్రు కూడా కదలదు. ఇట్లా చిల్లర వ్యవహారాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించాలనుకుంటే ఇది ఏమన్నా అయ్యే పనే? కేంద్రాన్ని, అప్పట్లో అధిష్టానాన్ని ఎదిరించినోడు, అధిష్టాన పార్టీని ఆంధ్ర రాష్ట్రంలో భూస్థాపితం చేసినోడు. ఇట్లాంటి దానికి ఆయన భయపడతాడనుకోవడం అసలు వాళ్ళ విచక్షణకే వదిలేస్తానన్నది. అసలు ఇట్లాంటివన్నీ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించాలా, భయపెట్టాలా అని చెప్పి ఆలోచన చేసుకుంటే నిజానికి అది మూర్ఖత్వమే అవుతుంది. మళ్ళీ చెప్తాను, ఇట్లాంటి చర్యలతో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన నష్టం ఏమీ లేదు, పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదు. ఇద్దరితో మొదలైన పార్టీ అది. ఆ పార్టీలో మెయిన్గా ఉండేది కూడా ఇద్దరే, ఒకళ్ళు నాయకులు, ఇంకొకళ్ళు కార్యకర్తలు, అంతే. జగన్మోహన్ రెడ్డి గారికి ఇట్లాంటి వాటితో వెంట్రుకు కూడా కదలదు. ఇట్లాంటి చర్యలతో వెంట్రుకు కూడా కదలదు.